కాకినాడ రామారావుపేట దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యాలయ ఆవరణలో శ్రీ సంపత్ విజయ గణపతి స్వామివారి ఆలయంలో గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 4వ రోజు స్వామివారికి ఏకాదశి రుద్రాభిషేకం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీనివాస్ జోగయ్య శాస్త్రి మాట్లాడుతూ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి 11 రకాల ద్రవ్యాలతో ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. అదేవిధంగా ఆదివారం స్వామివారికి ప్రత్యేక పూజల అనంతరం పంచామృత అభిషేకం, సామూహిక లక్ష్మీ గణపతి హోమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులకు తీర్థ ప్రసాదాలు, ఉచిత దర్శనాలకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డిఈఓ కె నాగేశ్వరరావు, ఆలయ ఈఓ వి శ్రీనివాసరావు, సూపరింటెండెంట్ సోమరాజు, వెంకటేష్ శర్మ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పంచదార, విభూది, గంధం అంటారు. ముందుగా 3 అభిషేకాలు జరుగుతాయి. ముగ్గురు బ్రాహ్మణుల మీద 3 సార్లు చేస్తే సుగంధ ద్రవ్యాలన్నీ కూడా ఒకసారి, ఆఖరి అభిషేకం మొత్తం జలంతో చేస్తారు. ఇలా ఏకాదశి అభిషేకాన్ని పూర్తి చేస్తారు. సరేనా? నమస్కారం చేసుకుని చెప్పండి. మమ అస్మాకం ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి జరుగుతున్నాయండి. మా కార్యక్రమాలన్నీ కూడా ఈ 9 రోజులు కూడా బాగా జరుగుతున్నాయి. అన్నీ బాగా చేస్తున్నారు. పంతులు గారు, ఈవో గారు వీళ్ళందరూ కూడా సహారంతో ఇక్కడంతా చాలా బాగా జరుగుతుంది. అందరినీ కూడా చాలా ఇదిగా చూస్తున్నారు. ధర్మాదాయ శాఖ వాళ్ళు కూడా అంతా బాగుందండి. వాళ్ళ రుద్రాభిషేకం జరుగుతుంది. అందరూ కూడా మన ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నవరాత్రులు కూడా రమ్యంగా జరుగుతున్నవి. మన డిస్ట్రిక్ట్ టీసీ గారి చేతుల మీదుగా, అలాగే ఏసీ గారి చేతుల మీదుగా, మన సూపరింటెండెంట్ చేతుల మీదుగా ప్రతిరోజు కూడా కార్యక్రమం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా మనకు సహకరిస్తున్నారు. అలాగే భక్తులు కూడా మనం సహకరించి స్వామివారికి ప్రతిరోజు కూడా ఒక రకమైన విశేషమైన పూజ జరుగుతుంది. ఈవేళ ఏకాదశి రుద్రాభిషేకం భక్తుల సహకారంతో, దేవస్థానం సహకారంతో స్వామివారికి నిత్యం జరుగుతున్నాయి. కావున 50 మంది ఈ యొక్క సహకారినందుకు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారికి అందరికీ కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున అందరికీ భక్తులకు కూడా మన దేవస్థానం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.